ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంకొక భక్తుడి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. జగదీష్ శాస్త్రి అనేటటువంటి భక్తుడు భగవాన్ సన్నిధిని కూర్చున్నారు. ఒకనాడు అతనికి భగవాన్ ఎదురుగా కూర్చుని హృదయ కుహర మధ్యే అనే పదం స్ఫురించింది. దాన్ని పదే పదే హృదయ కుహర మధ్యే అంటున్నాడు. ఆ తర్వాత పాపం అతనికి ఏమీ తట్టడం లేదు. భగవాన్ గమనించారు అతని అవస్థని గమనించి ఆయన చెప్పడం మొదలుపెట్టారు. భగవాన్ చెప్తున్నారు, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతా మజ్జతావా పవనచలనరోధా ఆత్మనిష్టో భవత్వం అని భగవాన్ పూర్తి చేశారు. ఎంత అద్భుతమైన భావన! హృదయ కుహర మధ్యాన్ని అద్వితీయుడైన పరమేశ్వరుడు నేను నేను అంటూ ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు. మనస్సుతో అహమ్మూలాన్వేషణ చేస్తూ ఆత్మలో మునుగు లేదా ప్రాణవృత్తిని నిరోధిస్తూ ఆత్మయందు నిలకడ చెందు. ఇది ఈ శ్లోకానికి అర్థం. మనస్సుతోనే విచారణ చెయ్యాలి. చేస్తూ హృదయ కుహరంలోకి ఆత్మలో మునిగిపోవాలి. తత్వ రహస్యాన్ని ఇంత తేలికగా పండితులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పిన భగవాన్ ప్రజ్ఞా పాఠవాలకు అబ్బురపడిపోయారు గణపతి మునీంద్రులు. అంతేకాదు, ఇంత చక్కటి కవిత్వం మనం ఎప్పుడైనా కని విని ఎరుగుదుమా అన్నారు శిష్యులతో. పెద్ద చదువేమీ లేదు. ఆ చదువుకొని భగవాన్కి కావ్యకంఠ గణపతి మునీంద్రులంతటి వారి ప్రశంసలు అందుకునే కవిత్వం ఎలా అబ్బిందో. అబ్బకేం చేస్తుందిలే, వారికి అసాధ్యమైనది ఏముంది గనక వారు సాక్షాత్తు కుమారస్వామి అంశ కదా, సాక్షాత్తు భగవాన్ కదా. గణపతి మునీంద్రులు ఉమాసహస్రి రచనకు ఉపక్రమించారు. దాదాపు 800 శ్లోకాలు పూర్తయినాయి. ఇంకా 200కు పైగా రాస్తేనే కానీ గ్రంథం పూర్తి కాదు. కానీ ఎందుచేతనో కావ్యకంఠుల కలం ముందుకు సాగడం లేదు. దేవి సమక్షంలో ఈ గ్రంథాన్ని చదవవలసింది ఆ మరునాడే. మునీంద్రులకు ఏమి చెయ్యాలో తోచట్లేదు. తమ సంకట స్థితిని భగవాన్కు నివేదించుకున్నారు. భగవాన్ చెప్పారు, పర్వాలేదులే, పూర్తవుతుంది, వ్రాయండి అన్నారు. అక్కడే కూర్చుని అప్పుడే మళ్ళీ రాయడం మొదలుపెట్టారు మునీంద్రులు. కలం చెక్క చెక్క నడిచింది. ఆ 200 పై చిలుకు శ్లోకాలు పూర్తయ్యాయి. అంతవరకు మౌనంగా కూర్చున్న భగవాన్ చెప్పిందంతా వ్రాసుకున్నారా అన్నారు. చిత్తం, వ్రాసుకున్నాను అన్నారు మునీంద్రులు. మునీంద్రుల ముఖత భగవాన్ ధార ప్రవహించిందా? ఏమో, ఏం మహత్యం జరిగిందో. ఆ మరునాడే గ్రంథ పఠన కార్యక్రమం పండిత ప్రకాండులు అచ్చరువొంది చూస్తూ ఉండగా దేవి సమక్షాన దిగ్విజయంగా ముగిసింది. రమణ భగవాన్ కావ్యకంఠ గణపతి మునీంద్రుల పరస్పర అనుబంధం ఎంత చిత్రమైందో కదా. మునీంద్రులు భగవాన్ కంటే 1 ఏడాది పెద్దవాళ్ళు. భగవాన్ వారిని నాయన అని గౌరవ పురస్సరంగా పిలిచేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది వారికి. భగవాన్ అప్పుడు బ్రాహ్మణస్వామిగా ఉండే రోజుల్లో విరూపాక్ష గుహలో ఉంటున్నప్పుడే హెచ్ఎమ్మాళ్ళు వచ్చింది. అందరికీ మనకెరికే కదా. ఆమె భర్తని, ఏకైక కుమారుణ్ణి, తనకున్న 2 కుమార్తెల్ని కోల్పోయిన దుఃఖం భగవాన్ని దర్శించగానే పటాపంచలైపోయింది అనేది గుర్తుకొచ్చిందా?
ఆనాటి నుండి ఆమె భగవాన్కి భిక్ష పెట్టని రోజంటూ లేదు అని విన్నాం కదా. ఊళ్ళో ఎక్కడో కాపురం అంటూ ప్రతిరోజు కొండెక్కేది. హెచ్ఎమ్మాళ్ళకి ఇంత అనుభవమైనా సరే ఇంకా మమకారాలు చావలేదు. మేనకోడలు సెల్లమ్మాళ్ళని పెంచుకొని పెళ్లి చేసింది. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. రమణుడు అని భక్తిగా ఆ పేరే పెట్టుకుంది మనవడికి. మనవడు పుట్టాడని సంతోషిస్తూ ఉండగానే పిడుగులాంటి వార్త, సెల్లమ్మాళ్ళు చనిపోయిందని టెలిగ్రామ్. బోరున ఏడుస్తూ భగవాన్ దగ్గరికి పరుగు తీసింది హెచ్ఎమ్మాళ్ళు. విషయం తెలుసుకొని భగవాన్ కూడా దుఃఖపడ్డారు. చిత్రం, హెచ్ఎమ్మాళ్ళ బాధ ఆ క్షణంలోనే తీరిపోయింది. భగవాన్ ఆమె బాధను పంచుకోగానే ఆమె ప్రారబ్ధ కర్మ నివృత్తయిందా? ప్రారబ్ధ కర్మ నివృత్తికే ఇదంతా చేశారా భగవాను? ఏమో, ఏమైనా చెయ్యగల సమర్థులు. హెచ్ఎమ్మాళ్ళు ఒకనాడు ధ్యానంలో మునిగి కదలకుండా మెదలకుండా అలాగే 2 రోజులు ఉండిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు. భగవాన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. భగవాన్ ఏం పర్వాలేదు, వెళ్ళండి అన్నారు. 3వ నాడు భిక్ష పట్టుకొని భగవాన్ దగ్గరికి వచ్చింది హెచ్ఎమ్మాళ్ళు. ఏమిటి హెచ్ఎమ్మ, మీ ఇంట్లో వాళ్ళకేదో విద్య చూపావట? హెచ్ఎమ్మ, నువ్వు చూసిన తేజస్సు కూడా దృశ్యమే, ఆత్మ కాదు. ఆత్మోపలబ్ధికే ప్రయత్నించాలి కానీ దృశ్యాలతో తృప్తి చెందకూడదు అని చెప్పారు భగవాన్. హెచ్ఎమ్మాళ్ళు నిర్ఘాంతపోయింది. తను చూసిన తేజస్సు సంగతి భగవానికి ఎలా తెలిసిందా అనుకుంది. నిజానికి వారికి తెలియనిదేముంటుంది, సర్వాంతర్యామి కదా, సర్వవ్యాపి కదా. ఆనాటి నుంచి హెచ్ఎమ్మాళ్ళు దృశ్యాలను త్రోసేసింది. ఆ దృశ్యాలను చూసే ద్రష్ట కోసం ప్రయత్నించటం మొదలుపెట్టింది. సరే, ఇలా సాగుతుంది ఆమె సాధన. ఒకనాడు భిక్ష పట్టుకొని కొండ ఎక్కుతోంది హెచ్ఎమ్మాళ్ళు. విపరీతంగా వాన కురవడం మొదలుపెట్టింది. ఒక చెట్టు నీడలో ఆగి పైకి చూసేసరికి భగవాన్ కూడా అక్కడ ఒక బండ మీద కూర్చొని ఉండడం గమనించింది. తానేమో తడిసి ముద్దయి పైకెక్కింది. ఆశ్చర్యం, భగవాన్ మీద ఒక్క చుక్క పడలేదు. వారి చుట్టూ మాత్రం ఒక చెరువులాగుంది. ఎన్ని వింతలు చూడాలో ఇలాగా మనం. మరొకనాడు హెచ్ఎమ్మాళ్ళు భిక్ష తీసుకొని గుహకొచ్చేసరికి భగవాన్ ఒక శాస్త్రి గారితో మాట్లాడుతూ కనిపించారు. వాళ్ళిద్దరినీ చూడగానే హెచ్ఎమ్మాళ్ళు బిగుసుకుపోయి వణకటం మొదలుపెట్టింది. అదేమిటి హెచ్ఎమ్మ అన్నారు భగవాన్. నేను వస్తూ ఉండగా సద్గురుస్వామి గుహ దగ్గర మీ ఇద్దరిని చూశాను. వచ్చేస్తారు కదా, పోయి ముందే ఇక్కడ కూర్చుందాంలే అని నేను ఇక్కడికి వచ్చాను. మీరిద్దరూ మళ్ళీ ఇక్కడే కనిపిస్తున్నారు అన్నది ఆశ్చర్యంగా హెచ్ఎమ్మాళ్ళు. భగవాన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఇదంతా విన్న శాస్త్రి గారు, భగవాన్, మీరిక్కడ నాతో మాట్లాడుతూనే ఉన్నారు కదా చాలాసేపటి నుంచి, ఈ అమ్మకు అక్కడ దర్శనమిచ్చారు అని చెప్తోంది. ఇలాంటి అనుగ్రహం నా మీదెప్పుడు చూపిస్తావు తండ్రి అన్నారు. భగవాన్ హెచ్ఎమ్మాళ్ళకు చూపిన అనుగ్రహ అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇలాంటి అద్భుతాలు ఆమె ఎన్నెన్నో అనుభవించింది. ఇంకా ఇలాంటి భక్తులు ఎంతమందిని ఉద్ధరించారో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. ఎదురు చూస్తూ మనం కూడా అనుభవిస్తూ ఆ రమణ మహర్షి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నట్లుగా భావన చేస్తూ కొనసాగిద్దామా? ఓం తత్సత్.